ఇప్పుడు కల్వకుంట్ల కవితమ్మ గారు మాట్లాడిన దాన్ని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండ్రు. ఏం అబద్ధాలు మాట్లాడింది, అన్ని నిజాలే మాట్లాడిండ్రు. నిజాలు మాట్లాడితే మీకు ఇంత ఎందుకు ఆకాశం? మీరు చేసిన పనులనే చెప్తున్నారు. ఒక్క ఎకరానికి కూడా కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడిండ్రు. అది నిజమే. ఎక్కడైనా కానీ నిజామాబాద్ జిల్లా కానీ కామారెడ్డి జిల్లా కానీ మీరు పోయి చూడండి. అంతకుముందు ఏముండే ఇప్పుడే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. కల్వకుంట్ల కవితక్క గారు చెప్పినటువంటి ముమ్మాటికి నిజం అది అందరికీ తెలుసు. అది మీరు దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే ప్రజలు కూడా మీకు దాని విషయం మొత్తం చెప్తారు. రెండవది 2021 ఏప్రిల్ 22న కొండపోచమ్మ సాగర్ హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్కి గోదావరి నీళ్లు చేరాయి. కేవలం ఆ సంవత్సరం యాసంగి సీజన్ పంటలకు కాపాడేందుకు మాత్రమే ఆ నీటిని ఉపయోగించారు. అంతకుమించి వేరే ఉపయోగానికి రాలేదు. తర్వాత ఎప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్కు నీటిని తరలించాల్సిన అవసరం రాలేదు. అంటే ఆ తర్వాత నీటి అవసరం రాలేదు. ఆ తర్వాత 2023 జూలైలో ఎస్ఆర్ఎస్పి పునర్జీవన ప్రాజెక్టు ద్వారా 2.5 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పిలోకి ఎత్తిపోసిండ్రు. ఆ తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో ఎత్తిపోసిన వరద నీళ్లను సెల్ఫీ గేట్ల ద్వారా మాత్రమే చేసిండ్రు. ఎల్లంపల్లి, సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ దాటుకొని బంగాళాఖాతంలోకి వాస్తవం కాదా? ఆ నీటిని అక్కడికి పోయి వాస్తవం కాదా? ఉపయోగపడలేదు. మరి శ్రీరామ్ సాగర్ నుంచి కాళేశ్వరం నీళ్లు నింపమన్న ప్రశాంత్ రెడ్డి మాటలు ఎలా నమ్ముతారు? కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లాలో 1,81,349 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 1,86,267 ఎకరాలు ప్రతిపాదించారు. ప్రాజెక్టు నుంచి 20 ప్యాకేజీ ద్వారా కింద వీటిలో ఏ ఒక్క ఎకరం కూడా నీళ్లు రాలేదు. 20 ప్యాకేజీ, 21, 22 దీని ద్వారా నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది. ఎస్ఆర్ఎస్ పునర్జీవనం ప్రాజెక్టుకు ఇరిగేషన్ చరిత్రలోని అత్యంత అవినీతి ప్రాజెక్ట్ అది ఇంతవరకు కూడా దానికి స్థితిగతి లేదు. దాంతోపాటు మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఫండ్ తీసుకొచ్చారు. మీరు మినిస్టర్గా ఉండి మీ ఒక కాన్స్టిట్యున్సీకి మాత్రమే అభివృద్ధి చేసుకుంటే మిగతా కాన్స్టిట్యున్సీలకు మీరు మినిస్టర్ అన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా అన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. అలాంటప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీలు మీ కాన్స్టిట్యున్సీకి ఎందుకు వ్యత్యాసం ఉండాలా? మిగతా కాన్స్టిట్యున్సీలకు కూడా సమాన భాగాలుగా మీరు 100 రూపాయలు తీసుకుంటే ఇంకో వాళ్ళకి 80 రూపాయలు అన్నా ఫండ్ రావాలా? ఆ విధంగా రాలేదు. ఎందుకు రాలేదు? మీరు మీ పబ్బం గడుపుకున్నారు తప్ప ఇంకోళ్ళ గురించి ఆలోచించలేదు. ఆ రకంగా మీరు చేసి ఉంటే ఈ రోజు మీకు బాగుండేది. మీరు నిజాలు చెప్తే ఈ రకంగా మాట్లాడడం సరికాదు.